నమస్కారం ఫ్రెండ్స్. తెలంగాణ రియల్ ఎస్టేట్ ఎస్పెషలీ ఈ ప్లాటింగ్ వెంచర్స్ ఓఆర్ఆర్ పైన డిటిసిపి హెచ్ఎండిఏ లేఅవుట్స్ ఈ ఆర్ఆర్ఆర్ వరకు హెచ్ఎండిఏ విస్తరణ మనం గత వీడియోస్లో చెప్పుకున్నట్టు ఇవన్నీ ఆల్రెడీ వెంచర్స్ వేసిన వాళ్లకు ఇంకో 3 to 5 years వెయిటింగ్ టైం పెంచడమే అని మనం గత వీడియోలో స్పష్టంగా డిస్కస్ చేసుకున్నాం. అమరావతి ప్యారలల్ డెవలప్మెంట్, ఫ్యూచర్ సిటీ ఇంపాక్ట్ ఆన్ ప్లాటింగ్ వెంచర్స్ అక్రాస్ హైదరాబాద్, అమరావతి ల్యాండ్ రేట్స్, డెవలప్మెంట్ ఆఫ్ అమరావతి టౌన్షిప్స్, అమరావతిలో ఏ కంపెనీలు పెట్టుబడులు స్టార్ట్ చేస్తున్నాయి, అదే రకంగా ఫ్యూచర్ సిటీలో రాబోయే రోజుల్లో ఏ కంపెనీలు పక్కాగా తమ ఫ్యాక్టరీస్ పెడుతున్నాయి, తమ ఆఫీసెస్ స్టార్ట్ చేస్తున్నాయి, ఏఐ ఇండస్ట్రీని ఎవరు ముందు ఆకర్షిస్తారు, ఐటీ కాకుండా ఈ ఐటీ ప్రాసెస్ ఇండస్ట్రీని ఎంతవరకు ఆంధ్రప్రదేశ్ సమర్థవంతంగా తమ వైపు తిప్పుకుంటుంది, ఎంతవరకు వైజాగ్ టూరిస్ట్ హబ్గా మారుతుంది, ఆంధ్రప్రదేశ్ కోస్టల్ ఏరియాస్లో పోర్ట్ డెవలప్మెంట్, డీప్ పోర్ట్స్ ఎంత త్వరగా చెన్నై, కోచి అండ్ ముంబై పోర్ట్స్ని ఆ కాంపిటీషన్ని ఎదుర్కొంటాయి. అంటే ప్లాటింగ్ వెంచర్స్కి, ల్యాండ్ డెవలప్మెంట్కి చాలా సవాళ్ళు ఉన్నాయి. బిల్టప్ రియల్ ఎస్టేట్ అంటే రెడీ టు మూవ్ ఇన్ రియల్ ఎస్టేట్కి ఎంత సీరియస్ సవాళ్ళు ఉన్నాయో దానికన్నా ఎక్కువ సవాళ్ళు ప్లాటింగ్ వెంచర్స్కి ఉన్నాయి. ప్రాబ్లం ఏమంటే ఇప్పుడు రెడీ టు మూవ్ ఇన్ ఫ్లాట్స్, హై రైజర్స్, విలాస్కి అంటే ప్రాబ్లమ్స్ బట్టబయలైపోయినాయి. ఇక హిడెన్ ప్రాబ్లమ్స్ ఏమీ లేవు. ఇక ఆ సెక్టర్ గ్రోత్, ఆ సెక్టర్ డెవలప్మెంట్ చేయాలా వద్దా అని బిల్డర్స్ కూడా స్పష్టత వచ్చేసింది. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ వెంచర్స్ తప్ప మనం నెక్స్ట్ 3 yearsలో ఫ్రెష్గా హై రైజెస్ కానివ్వండి, విల్లా డెవలప్మెంట్ కానివ్వండి చాలా డిక్లైన్ అయిపోతుంది. అంటే పాతవి ఏదైనా శాంక్షన్ ప్రాజెక్ట్స్ మళ్ళీ అవి అమల్లోకి వస్తాయేమో కానీ ఫ్రెష్గా శాంక్షన్ కోసం చాలా తక్కువ ప్రాజెక్ట్స్ రావచ్చు అని నా అంచనా. మరి ల్యాండ్ డెవలప్మెంట్, ప్లాటింగ్, ఫామ్ ప్లాట్స్, డిటిసిపి, హెచ్ఎండిఏ, అగ్రికల్చర్ ప్రాపర్టీస్, అదే కాకుండా గవర్నమెంట్ ప్రమోటెడ్ ఎస్సీజెడ్స్,
దాని చుట్టూ ఉన్న ప్రాంతము, అసలు ప్రాంతాల వారీగా ప్లాటింగ్ వెంచర్స్ సమస్యలు వేరే, సిటీ చుట్టుముట్టున్న ప్లాటింగ్ వెంచర్స్ సమస్య వేరే, డిస్ట్రిక్ట్లో ఉన్న ప్లాట్స్ వెంచర్స్ అక్కడ రీజనల్ డెవలప్మెంట్ అంటే ఆ డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ డిస్ట్రిక్ట్లో జరిగే మార్పులను ఆ ప్లాటింగ్ వెంచర్స్, ప్లాట్స్, రియల్ ఎస్టేట్, ల్యాండ్ వెంచర్స్ ఇవన్నీ ఎదుర్కొంటాయి, ఆ సమస్యలు ఎదుర్కొంటాయి. అక్కడ జరిగే ఇంటర్నల్ డెవలప్మెంట్ బట్టి అక్కడ సేల్స్, మార్కెటింగ్ జరుగుతూ ఉంటుంది. బహుశా ఒక 60% పడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. మరి హైదరాబాదు ఎవర్ గ్రీన్ సిటీ కాబట్టి మనకు పచ్చదనం కనిపించవచ్చు. ఎవర్ గ్రీన్ సిటీ అంటే పచ్చదనం కాదు, కానీ మనం అట్లా అనుకుందాం వెటకారంగా. రియల్ ఎస్టేట్ ఎప్పుడు సస్యశ్యామలంగా గ్రీన్గా ఎప్పటిదప్పుడు కొత్త కొత్త వెంచర్స్ వచ్చేది మనం చూస్తూనే ఉన్నాం. అంటే బ్యాడ్ టైమ్స్లో కూడా జెండాలు బాతుతున్నారు, వర్స్ట్ టైం వచ్చినా జెండాలు బాతుతున్నారు. ఎప్పుడు అందరు చెప్పేది ఏమంటే మా ప్లాట్లు ఎప్పుడో అమ్ముడు పోయినాయి. ప్రతి ఒక్కరు ప్లాట్లు ఎప్పుడో అమ్ముడు పోయినాయి. కొంతమంది ప్లాట్లు 20 ఏళ్ల క్రితమే అమ్ముడు పోయినాయి, జనహర్ష ఇటువంటివి. కానీ ఎవ్వడు 20 ఏళ్ళైనా ఒక ఇటుక వేయలేదు అక్కడ. అందరూ చెప్పేది ఏమంటే మాది వెంచర్ స్టార్ట్ కాగానే అమ్ముడు పోతున్నాయి, కమర్షియల్ ప్లాట్స్ మిగిలిపోయినాయి అని కొత్త ప్లాటింగ్ వాళ్ళు కూడా చెప్తున్నారు. అందరూ ప్లాట్లు అమ్ముడు పోతే ఈ ప్లాట్లు కొన్నవాడు అసలు అక్కడ ఎందుకు ఉండలేడు? అంటే ఇది జవాబు చెప్పలేని స్థితిలో అందరు ఉన్నారు. కొంతమంది ఎన్ఆర్ఐలు కొని పారేశారు అని చెప్తున్నారు అబద్ధాలు. ఎందుకంటే ఎన్ఆర్ఐలు కొన్నారంటే వాళ్ళు అమెరికాలో ఉంటారు, ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కొన్నారు అని అబద్ధాలు చెప్తున్నారు. అంటే లక్షల ప్లాట్లకు లక్షల అబద్ధాలు చెప్పలేరు కదా. ఎన్ఆర్ఐలు ఎంత ఉన్నారు, ప్లాట్స్ ఎన్ని ఉన్నాయి, ఖాళీ ప్లాట్స్ ఎన్ని ఉన్నాయి, డెవలప్మెంట్కి నోచుకొని ప్లాట్స్ ఎన్ని ఉన్నాయి, ఇంతమంది ఎన్ఆర్ఐలు ఉన్నారు. ఒక ఎన్ఆర్ఐ ఎన్ని ప్లాట్లు కొంటాడు? కొని 20 ఏళ్ళు 30 ఏళ్ళు వదిలేస్తాడా ఎన్ఆర్ఐ? వదిలేసిన ప్లాట్లు వదిలేసి మీరు కొత్త వెంచర్లలో కొంటూ పోతాడా? పాత వెంచర్లో ప్లాట్లు అమ్మడా? ఇలాంటి వేల సవాళ్ళు ఉన్నాయి. ఈ ప్లాటింగ్ వెంచర్స్, హెచ్ఎండిఏ, డిటిసిపి ప్లాట్ లేఅవుట్స్ అవి ఇప్పటివరకు ఉన్న ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తూ ఈ రియల్ ఎస్టేట్లో ప్రస్తుత తరుణంలో చిట్ట చివరి స్థానంలో ఉన్నాయి. చాలామంది గత 6-7 ఏళ్లుగా ఫ్లాట్స్ వైపు మొగ్గు చూపి ప్లాటింగ్ వెంచర్స్ని అవాయిడ్ చేస్తూ వచ్చారు. కానీ ఇప్పుడు మళ్ళీ ప్లాట్స్, వెంచర్స్, హెచ్ఎండి, డిటిసిపి లేఅవుట్స్లో ప్లాట్స్ కొనే ప్రయత్నం చేస్తున్నారు. ఇది రియాలిటీనే. కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ స్కీమ్ తేవటం వల్ల ఇప్పుడే పుంజుకోబోతున్న ఈ ప్లాటింగ్ ఇండస్ట్రీ, ఈ డిటిసిపి, హెచ్ఎండిఏ వెంచర్స్, ఈ RRR అనౌన్స్మెంట్ వల్ల, హెచ్ఎండిఏ విస్తరణ వల్ల విపరీతంగా నష్టపోతున్న ఈ ల్యాండ్ వెంచర్ ఇండస్ట్రీకి ఇంకో పెద్ద పోటు తగలబోతుంది. అదే ఎల్ఆర్ఎస్ రూపం. అంటే ఏండ్లుగా అప్రూవ్డ్ లేని లేఅవుట్స్ అప్రూవల్ ఇవ్వడం, ఏండ్లుగా అమ్ముడుపోని ప్లాట్లు సడన్గా మార్కెట్లోకి రావడం,
అప్లికేషన్లే 24 లక్షలు ఉన్నాయి అంటే ఇమాజిన్ చేయండి టోటల్ ఏరియా ఎంత ఉండొచ్చు. దాంట్లో అధికారిత అనధికారిత లేఅవుట్లో పాటు అధికారిత ప్లాట్లు అనధికారిత ప్లాట్లు కూడా దీంట్లో చేరబోతున్నాయి. అదే కాకుండా పెద్ద ల్యాండ్ పార్సల్ అంటే ప్లాటింగ్ వెంచర్ కానీ ఎంటీ ల్యాండ్ పెద్ద పార్సల్స్ కూడా ఎల్ఆర్ఎస్కి అప్లికేషన్ పెట్టుకుంది. అది కాకుండా కొన్ని బిల్టప్ ప్రాపర్టీస్ కూడా ఎల్ఆర్ఎస్కి నోచుకుంటాయి. కాబట్టి సాధారణ ఎల్ఆర్ఎస్ ప్రొసీజర్ జరుగుతూ ఉంటుంది. దానిపై ఈ లక్షల కొద్దీ ఎల్ఆర్ఎస్ ప్లాట్లు వెంచర్లు ల్యాండ్స్ సడన్గా అవైలబిలిటీ కావటం వల్ల ప్రస్తుత తరుణంలో నడుస్తున్న రేట్లకు డిస్కౌంట్లో ఈ ఎల్ఆర్ఎస్ క్లియరెన్స్ అయిన ప్రాపర్టీస్ తప్పకుండా ఆ ఓనర్స్ అమ్మేస్తారు. ఎందుకంటే ఆ ప్లాట్స్ అన్నీ 10, 15, 20 ఏళ్ల నుంచి మూలుగుతున్నాయి. అత్యవసరం ఉండి ఎల్ఆర్ఎస్ అప్రూవల్ వచ్చిన ప్లాట్స్ తప్పకుండా అవి సేల్కి వచ్చేస్తాయి. కొత్త వెంచర్ ప్లాట్స్ కన్నా అట్లీస్ట్ 30% డిస్కౌంట్కి పోయే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే 15, 20 ఏళ్ల నుంచి అప్రూవల్ కోసం ఆగిన ప్లాట్లు అప్రూవ్ కాగానే దానికి డెవలప్మెంట్ ఎవడు చేయడు, దాన్ని అమ్మి పారేస్తాడు. ఫస్ట్ చర్య ఏమంటే వదిలించుకుంటాడు. వదిలించుకోవడం అంటే డిస్కౌంట్ ఇవ్వడం అంటే కొత్త ప్లాట్స్ కాంపిటీటర్ రావడం. దానివల్ల హైదరాబాద్ చుట్టుముట్టు జిల్లాల చుట్టుముట్టు ఎల్ఆర్ఎస్ అప్రూవల్ పొందిన లేఅవుట్స్ ప్లాట్స్ ఇమీడియట్లీ సేల్స్కి వచ్చేస్తాయి. అవి ఏమాత్రం ప్రీమియం డిమాండ్ చేయవు, ఎందుకంటే ఎల్ఆర్ఎస్ కాబట్టి. డెఫినెట్లీ రన్నింగ్ రేట్ కన్నా 20%, 30% డిస్కౌంట్లో అమ్ముడు పోతాయి. కనుక ఫస్ట్ ప్రయారిటీ సేల్స్ కింద ఎల్ఆర్ఎస్ ప్లాట్లను జనాలు కొనడానికి ట్రై చేస్తారు, ఎందుకంటే డిస్కౌంట్ ఉంది కాబట్టి. అనధికారిక లేఅవుట్లు కూడా లేఅవుట్లు అవుతున్నాయంటే అధికారిక లేఅవుట్లు పక్కకు హెచ్ఎండి డిటిసిపి వెంచర్ల కన్నా తక్కువ రేట్లో ఈ లేటెస్ట్ అప్రూవ్డ్ లేఅవుట్స్లో ప్లాట్లు డెఫినెట్లీ ఓనర్స్ అమ్మేస్తారు. పాత వెంచర్లకు అప్రూవల్ లేకుండా వెయిట్ చేసిన వెంచర్లు మొత్తం అప్రూవల్ రాగానే డిస్కౌంట్లో, ఎందుకంటే దానిపై ఇంట్రెస్ట్ బర్డెన్ ఎక్కువైతుంటుంది కనుక దెబ్బకు 30% డిస్కౌంట్లో స్పాట్లో అమ్మేస్తారు. ఆ వెసులుబాటు కొత్తగా ఫామ్ అయిన డిటిసిపి హెచ్ఎండి లేఅవుట్స్కి ఉండవు. కాబట్టి ఇప్పుడు హెచ్ఎండి డిటిసిపి వెంచర్ల యొక్క సేల్స్ టైం మొత్తం ఇప్పుడు 5 years అబౌవ్, 5 to 8 years. ఇప్పుడు 2 to 3 years 5 years బదులు 5 to 8 yearsగా ఎక్స్టెన్షన్ అయిపోతుంది. అంటే కొత్త వెంచర్లు అమ్ముడు పోవాలి అంటే ఒక 5 to 8 years పడుతుంది. ఇది చాలా పెద్ద టైం. అదే ఇప్పుడు ఎల్ఆర్ఎస్ పొందిన ప్లాట్లు ఎస్కలేట్ అయి ఉన్నాయి ప్రైజెస్, కాబట్టి వాళ్ళు ఈజీగా 30% డిస్కౌంట్లో ఇచ్చిన వాడికి నష్టమేం లేదు. కాబట్టి ఫస్ట్ ప్రయారిటీగా కొనేవాడు కూడా ఎల్ఆర్ఎస్పై కన్నేస్తాడు, అమ్మేవాడు కూడా ఎల్ఆర్ఎస్ని డిస్కౌంట్లో ఇచ్చి ఎక్కడిదక్కడ అమ్మేస్తారు. కానీ ఈ కొత్త ప్లాట్తో కంపీట్ చేయడం వాళ్ళు చేయరు కూడా. అంటే ఈ మూలిగే నక్కపై ఈ పులి పంజా పడ్డట్టు, మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్టు, టెంకాయ పడ్డట్టు ఇప్పుడిప్పుడే చిగురిస్తున్న ప్రజల దృష్టి మరల్చిన ఈ ప్లాటింగ్ వెంచర్స్ ఇవన్నీ 5 to 8 years సెల్లింగ్ ఫేజ్లో వెళ్ళిపోయి ఇంట్రెస్ట్ బర్డన్ బాగా ఎక్కువైపోయి ఇవి కూడా ఎల్ఆర్ఎస్ ప్లాట్స్తో పోటీ పడే దౌర్భాగ్యపు పరిస్థితికి డిటిసిపి హెచ్ఎండిఏ ప్లాట్లు వస్తాయి. జనాలు డిటిసిపి హెచ్ఎండిఏ మోజులో పడి
ప్లాట్పై 30-40% ఎక్కువ పే చేసే కన్నా ఎల్ఆర్ఎస్లో అప్రూవ్ అవుతున్న ప్లాట్స్పై కన్నేస్తే అవి డిస్కౌంట్లో మనకు దొరుకుతాయి. డాక్యుమెంట్ పరంగా క్లియర్గా ఉండి ఎల్ఆర్ఎస్ అప్రూవల్ అయింది అంటే ఇక లీగలీ ఏ ప్రాబ్లమ్స్ ఉండవు. కాబట్టి అందరూ ఈ ఎల్ఆర్ఎస్పై దృష్టి పెట్టండి. మీరు ప్లాట్లు కొనాలనుకుంటే కొద్దిగా వెయిట్ చేయండి. ఎందుకంటే ఎల్ఆర్ఎస్ విధానం క్లియర్ అయింది. ఎల్ఆర్ఎస్ కింద పెనాల్టీ కట్టి రెగ్యులరైజ్ అవుతున్నాయి అంటే అవి డిస్కౌంట్కు నోచుకుంటాయి. అక్కడక్కడనే అమ్మేసే ప్రయత్నాలు చేస్తారు, లేదా ఎల్ఆర్ఎస్ అప్లై చేసే కన్నా ముందే ఈ బయ్యరే ఆ పెనాల్టీ కట్టి మరీ ఆ ప్లాట్లను కొంటాడు. అంటే ఆ ప్లాట్లను ఎలాగన్నా ఓపెన్ మార్కెట్లో తేవాలి అని ప్రయత్నం చేస్తారు. లక్షల కొద్ది ప్లాట్లు ఓపెన్ మార్కెట్లోకి వస్తాయి. సో ఎగ్జిస్టింగ్ వెంచర్స్కి ఇది బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. దయచేసి కొనదలిచిన వాళ్ళు కొద్దిగా వెయిట్ చేయండి. ఎల్ఆర్ఎస్లో మనకు ప్రైమ్ ప్రాపర్టీస్ కూడా డిస్కౌంట్లో దొరికే అవకాశం ఉంది. కాబట్టి సిటీ చుట్టుపక్కన టౌన్స్ చుట్టుపక్కన తొందరపడి ప్లాట్లు కొనబోకండి. డిటీసీపీ లేఅవుట్స్ హెచ్ఎండిఏ వాళ్ళు కూడా డిస్కౌంట్లు ప్రకటించే అవకాశం ఉంది అని మనకు తెలుస్తుంది. ఈ ఎల్ఆర్ఎస్ దాటి నుంచి అంటే ఈ ఎల్ఆర్ఎస్ ప్లాట్లు అలొకేట్ అయ్యే స్టార్ట్ అయితే 2-3 years వరకు ఎల్ఆర్ఎస్ హవానే ఉంటుంది. కాబట్టి అందరూ ఈ ఎల్ఆర్ఎస్ ప్లాట్లపై దృష్టి పెట్టి తక్కువ ధరలో 30%, 20% డిస్కౌంట్లో ఈ లేటెస్ట్ ఎల్ఆర్ఎస్ విడుదలైన ప్లాట్లను కొంటారు అని ఆశిస్తూ, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.